సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరువ చేయాలనే ధ్యేయంతోనే తాను అవిశ్రాంతంగా శ్రమిస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వాధినేతల ఆలోచనలు, సూచనలు క్రోడీకరించుకుంటూ ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు చూపేందుకు ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తున్నానని వ్యాఖ్యానించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని లక్ష్య సాధన దిశగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు లభిస్తాయనే నమ్మకంతో ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కావడంతో ప్రజలకు ఆయన మీదున్న నమ్మకం మరింత రెట్టింపు అయిందనేందుకు ఈ కార్యక్రమం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. అనంతరం అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తాము చేపడుతున్న చర్యలతో అన్నింటా స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇదే క్రమంలో రానున్న రోజుల్లో సమర్థవంతంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెద్దబాబు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొత్త పెన్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో వస్తుంది. మీకు వచ్చినప్పుడు పెడతాం, మీకు ఇంటిమేషన్ ఇస్తాం. మీ నెంబర్ ఉంది కాబట్టి మీరు ఏం తిరగని అవసరం లేదు. మీకు ఫోన్ చేస్తాం. చైర్మన్ గారు పెన్షన్ ఎవరు రాదు. మీకు ఆధార్ కార్డులు 66 ఆధార్ కార్డు చూడాలి. నువ్వు కొత్త పెన్షన్ ఇచ్చేసరికి నువ్వు నెల కూడా అయితే ఇబ్బంది అవుతుంది. సార్ జనవరి 1 దాకా కొంత కాబట్టి ఒంటరి మహిళలు పెట్టారు మీరు. ఒకటే ఉందా కార్డులో? మీ ఒక పేరే ఉందా? ఉందన్నా ఇచ్చేసారు, మీరు విభజించలేదు. సంక్రాంతి వెళ్ళిన తర్వాత విభజిస్తారు. దాకా మీరు ఆగండి. చేయాల్సిన అవసరం లేదు. తీసుకోకపోయినా వాళ్ళు ఇచ్చేసారు. మీ అందరికీ కలిపి 3 ఎకరాలు ఇచ్చేసారు. అందులో ఫ్లాట్లు పెడతారు. పండుగ వెళ్ళాక జనవరి నెలాఖరికి చాలా బయట చేసాము మేము. వద్దనే 2 సార్లు లెటర్లు కూడా ఇచ్చారు. ఇల్లు తగిలి పెట్టేశాడు. మళ్ళీ మనం కట్టుకోవాలంటే టైం పడుతుంది. ఇంకంతే. అందుకని మీరు జనవరి నెలాఖరికి రండి.